భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ డేటా స్పీడ్లో తప్పుడు వ్యాపార ప్రకటనలను ఇస్తుందని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వద్ద గత మార్చిలో జియో ఫిర్యాదును దాఖలు చేసింది. దీనిపై విచారణ చేసిన ఏఎస్సిఐ ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఎయిర్టెల్ను ఆదేశించింది. మళ్లీ జూన్లో కూడా ఈ ప్రకటనలను ఎయిర్టెల్ ఇస్తుండటంతో జియో ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో ఫిర్యాదు చేసింది. టెలికాం మార్కెట్లో మిగతా కంపెనీలకు షాక్ ఇస్తూ దూసుకెడుతున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వ్యాపార ప్రకటనలకు వ్యతిరేకంగా జియో నమోదు చేసిన ఫిర్యాదును ముంబైలోని మెట్రోపాలిటన్ ఎస్పియానడే కోర్టు కొట్టిపారేసింది. దేశంలోనే అత్యంత వేగవంతమైన నెట్వర్క్గా ఎయిర్టెల్ తన వ్యాపార ప్రకటనలో చెప్పుకోవడం కుట్ర విధానమని, నమ్మకానికి తూట్లు పొడవడమేనని రిలయన్స్ జియో ఆరోపించింది. ఈ టెక్నాలజీ యుగంలో ప్రతి సర్వీసు ప్రొవైడర్ లేదా మరే ఇతర వ్యాపారాలు నిర్వహించే సంస్థలైన పోటీ వాతావరణంలో పనిచేస్తూ ఉంటాయని, తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి తమకు నచ్చిన ఉత్తమమైన పద్ధతిలో ప్రకటనలు ఇవ్వవచ్చని కోర్టు చెప్పింది. ఈ సాంకేతిక యుగ ప్రపంచంలో ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా తమ సర్వీసుల కోసం ఓ స్వతంత్ర ఏజెన్సీ నుంచి మంచి మెథడాలజీని ఎంపిక చేసుకుంటారని, తర్వాత ఆ స్వతంత్ర ఏజెన్సీ ద్వారా అధికారికంగా ధృవీకరణ పత్రాన్ని కూడా పొందుతారని పేర్కొంది. దీంతో ఫిర్యాదుదారులతో సహా ఏ ఒక్క పోటీదారునికి కూడా నష్టాలు రావని మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కేజీ పాల్వేదవర్ వెల్లడించారు. దీనిలో ఏం లేదు, కేవలం మార్కెటింగ్ పాలసీ మాత్రమేనని స్పష్టం చేసింది.